సిద్ధం సభలతో ఉత్సాహంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక భయం మాత్రం వెంటాడుతుంది. రోజు పత్రికల ద్వారా పడుతున్నటువంటి అటాక్స్, ఎస్పెషల్లీ రోజు వివేకానందరెడ్డి కేసుని పట్టుకుని చంద్రబాబు నాయుడు హైలైట్ చేస్తుండటం, సౌభాగ్యమ్మనో లేకపోతే సునీతమ్మనో తీసుకొస్తారన్నటువంటిది మరొకటి. అంటే సునీత వచ్చేటప్పటికి ఆవిడకి ఏదో పాస్పోర్ట్ ప్రాబ్లం ఉందట, అమెరికా పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వం ఏదో ఉందంట, కాబట్టి అందుకనే సౌభాగ్యమ్మని తీసుకొచ్చి పోటీకి నిలబెడతారన్నటువంటి పాయింట్. ఇంకోటి అటు షర్మిల, అయితే షర్మిల దాన్ని కంట్రోల్ చేసుకోగలిగాం అనుకుంటే ఇప్పుడు సునీతతో పాటు సౌభాగ్యమ్మ కాన్సెప్ట్ తెర మీదకి వస్తుంది. ఓవరాల్గా వీటికి సమాధానాలు ఏముండవు, ఎందుకంటే కేసు దర్యాప్తు ఇదంతా జడ్జిమెంట్ ఇచ్చేటప్పటికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఎన్నికలలో వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఈ ప్రచారం, ఒకటి అప్పుల ప్రచారం, రెండవది వివేక ప్రచారం, ఇది బలమా బలహీనత, ప్రజలు దీన్ని ఏ రకంగా చూస్తారు అన్నటువంటిది అర్థం కాక గెలుస్తామనో పక్కన ధైర్యం, వీటితో ఏమవుతుందోనన్న భయం గొప్పగొప్పలాడుతున్నాయి గుండెలు.